తూర్పు నియోజకవర్గం మీదే. తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అయితే మీరు సిద్ధం అంటున్నారు. అయితే మేము ఎప్పుడో సిద్ధం అయిపోయాం. ఎలా ఉందండి ఈసారి మీ ప్రత్యర్థి ఈక్వేషన్? అంటే ఇక్కడ మంచి నాయకులు, గారితేరు నాయకులు, అక్కడ మీ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారు. మీకు పైకి కనిపించే రామ్మోహన్ ఒకలాగా ఉంటారు, లోపల బ్యాక్ అండ్ రామ్మోహన్. దేవినేని ఉమ్మ గారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేసినట్టున్నారు ఈ మధ్యకాలంలో. ఇక్కడ మైలవరంలోనే ప్రస్తుతానికి అవకాశం లేదు, దిక్కు లేదు. అలాంటి ఆయన వచ్చి తూర్పు నియోజకవర్గంలో కాపు సామాజిక వర్గం, కమ్మ సామాజిక వర్గం, రెడ్డి సామాజిక వర్గం అని ఆ విధంగా ఆ వాతావరణం రాష్ట్ర వ్యాప్తంగా ఉందంటారా? పవన్ కళ్యాణ్ జీవితాన్ని చంద్రబాబు తొక్కేస్తారని చెప్పి అదే ఆయన జెండా ఈయన జెండా ఆయన పట్టుకుని ఊపేసి ఇద్దరు వాటేసుకున్నారు. పాప ఆయన పెద్ద స్పీచ్లు ఇస్తున్నారు కదండి. అంటే బలి చక్రవర్తి, వామనుడు ఉదాహరణ ఇచ్చుకుంటూ పవన్ కళ్యాణ్ గారు మొన్న అన్నారు, చూశారు కదా మీరు. ఎన్ని సినిమా డైలాగులు. కేసీఆర్ నాని గారు ఎందుకు వీడారంటారు టీడీపీ? ఒక నలుగురు వ్యక్తులు పంపించి ఎందుకంత ఎక్స్ట్రీమ్ స్టెప్ చేసుకుంటారు అంటే వాళ్ళకు కూడా కొద్ది గొప్ప రాజకీయ అనుభవం ఉంది కదా. అవకాశ రాజకీయం. మేమందరం కూడా దాంట్లో బలిపశువులమే. అవును, మీరు కూడా ఉన్నారు కదా కొంతకాలం. ఏ వ్యక్తి అయితే నమ్మారో, ఏ వ్యక్తి అయితే కష్టపడతారో చివరికి తెలుగుదేశంలో ఆ బతుకు నాశనం అయిపోతుంది. ఇన్ఫాక్ట్ మీరు పోటీ చేసినప్పుడు కూడా మీకు కరకాయ కదా, బాగా నోట్లో కరకాయ పెట్టారు. అందరికీ పెట్టారు. మరి మీకు పోస్టులు అయితే ఆఫర్ చేశారు కదా తెలుగు యువత అని. లోకేష్ గారు గెలుస్తారా? కుప్పమే ఓడిపోతుంది. మీరు లోకేష్ గురించి భువనేశ్వర్ గారు ఎందుకని ఉంటారు ఆ మాట రెస్ట్ తీసుకోమని? నేను విన్నారు కదా టీడీపీలో డక్కాముక్కిలు. అయితే ఈసారి మరి చాలా రసవత్తరంగా ఉండబోతుంది ఎన్టీఆర్ జిల్లా పరిస్థితి. ఎన్టీఆర్ జిల్లాలో 7కి 7 స్థానాలు, పార్లమెంట్ సహా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జెండా ఎక్కడ. జగన్మోహన్ రెడ్డి గారిని ఎలా ఓడించాలని చూస్తున్నారు కానీ జగన్ 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 అని చెప్పని అటు చంద్రబాబు నాయుడు, ఇటు పవన్ కళ్యాణ్ నామస్మరణం తప్ప ఇంకేమైనా చేశారా? అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది స్పెషల్ ఎలక్షన్ ప్రోగ్రామ్ ఎక్స్క్లూజివ్లీ ఆన్ ఐ డ్రీమ్ విజేత. కృష్ణా జిల్లా అంటే ఎన్టీఆర్ జిల్లా రాజకీయాలంటే చాలా చాలా హాట్గా రసవత్తరంగా ఉంటాయి ఎప్పుడు కూడా. అండ్ ఈ జిల్లాలో దాదాపు 5 దశాబ్దాలుగా చక్రం తిప్పిన కీలకమైన కుటుంబం ఎవరు అంటే దేవినేని గారి కుటుంబం. అండ్ వారి కుటుంబ వారసుడు దేవినేని అవినాష్ విజయవాడ తూర్పు నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున. ఈసారి టఫ్ ఎలక్షన్ అని కొంతమంది అంటున్నారు, లేదు సంక్షేమ పథకాలు గెలిపిస్తాయని చెప్పి మరికొంతమంది అంటున్నారు. వారితో మాట్లాడబోతున్నాము. విజయవాడ తూర్పు అవినాష్తోనే మార్పు అంటే ఏమిటని చెప్పి. అవినాష్ గారు ప్రచారం చేసి ఐ థింక్ ఇప్పుడే తిరిగి వచ్చినట్టున్నారు. ఎలా ఉంది ఎన్నికల వాతావరణం ఇక్కడ? తప్పకుండా. అంటే ఈరోజు రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి గారి సంక్షేమ కార్యక్రమాలే మా బలం. ఎక్కడికి వెళ్ళినా దాదాపుగా 4.5 సంవత్సరాలుగా నాకు తెలిసి నేను 3 సార్లు మొత్తం నియోజకవర్గం 3 సార్లు తిరిగా. 3 సార్లు ప్రతి ఇంటికి దగ్గర వెళ్ళి జగన్మోహన్ రెడ్డి గారు చేసే సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అన్నీ గారు వివరిస్తాం. అదేవిధంగా ఈ మధ్యకాలం మా కుటుంబ సభ్యులు గారు తిరుగుతున్నారు. దాదాపుగా ఒక 1-2 మంత్స్ నుంచి వాళ్ళు గారు తిరుగుతాం. రెగ్యులర్గా మా క్యాడర్ గారు తిరుగుతాం. సో మాకు వచ్చే ఫీడ్బ్యాక్ ఏంటంటే ఈ రాష్ట్రంలో అవతల ఎవరన్నా ఉన్నామండి, ఎంతమంది అయినా కలిసినా రానే ఉండే, జగన్మోహన్ రెడ్డి గారు ఆయన చేసే సంక్షేమ కార్యక్రమాలే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి 170లో పోటీ చేసిన అభ్యర్థులకి బలం. సో మేము చాలా కాన్ఫిడెంట్గా ఉన్నాం. ముఖ్యంగా తూర్పు నియోజకవర్గంలో అయితే అంటే గతంలో ఇక్కడ ఒక పేరు ఏదో 2 సార్లు తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి అంటే ఈ నియోజకవర్గంలో ఎలా ఉంటుంది, మొన్న 2019లో గారా అంత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వేవులు గారా తెలుగుదేశం పార్టీ గెలిచింది కాబట్టి ఈ నియోజకవర్గం ఎలా ఉంటుందని చెప్పిన ఒక కామన్ డిస్కషన్ రాష్ట్ర వ్యాప్తంగా ఉంటుంది. అంటే పొలిటికల్ ఆలోచించే వాళ్ళు ఏమవుతుందని చెప్పని చూస్తూ ఉంటారు. అంటే యాజ్ ఏ పొలిటికల్ ఫ్యామిలీగా నా 18th ఇయర్ నుంచి గారా రాజకీయాల్లో ఉండి అనేక ఎలక్షన్స్ ఎన్ని చూసాం కాబట్టి క్లియర్ కట్గా ప్రజానికం ఒక మ్యాండేటు రేపు 2024లో తూర్పు నియోజకవర్గంలో
ఈ నియోజకవర్గంలో జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇవ్వాలని చెప్పి నిర్ణయించుకున్నారు. అంతే అంటారు. తూర్పు నియోజకవర్గం మీదే. తూర్పు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీదే. అయితే మీరు సిద్ధం అంటున్నారు. అయితే మేము ఎప్పుడో సిద్ధమైపోయాం. రైట్. ప్రజానికం సిద్ధమయ్యారు మాకు ఓటేస్తానికి. ఒకప్పుడు బెజవాడ అంటే రకరకాల అంటే సంబోధనలు ఉండేవి. ఇక్కడ రౌడీజం అని చెప్పి ఇంకోటని అండ్ పైగా ఒక చాలా సున్నితమైన అంశం. కానీ ఇప్పుడు బహిరంగంగా కూడా చెప్తాను, పైన అమ్మవారు కిందకి అమ్మవారని. ఇంకా వాతావరణం అలాగే ఉందా ఇక్కడ? అంటే అసలు ఏ రోజు అలాంటి పరిస్థితి లేదండి. ఇదివరకు మీరు అన్నట్టు ఇష్యూస్ ఎప్పుడో దాదాపుగా మేము పుట్టక ముందు 30 ఏళ్ళ క్రితం జరిగిన ఇష్యూస్ అవన్నీ జనాలు మర్చిపోయారు. ఇదివరకు లాగా క్యాస్ట్ ఫీలింగ్స్ కానివ్వండి ఇవన్నీ గారా అంటే జనాలు అందరు గారా సోషలైజ్ అయిపోయారు. ఎవరి కాదు. ఇదివరకు స్టూడెంట్స్ పాలిటిక్స్ ఉండే మా దగ్గర. అవును. మేమందరం గారు అప్పుడు స్టూడెంట్ పాలిటిక్స్ చేసాం, సమైకాంధ్ర ఉద్యమం చేసాం, ఇవన్నీ గారు చేసాం. కానీ ఈ రోజుల్లో అలాంటి స్టూడెంట్ పాలిటిక్స్ గారు తక్కువ అయిపోయింది. అంటే మీటింగ్స్ ఉంటే వస్తున్నారు, పార్టీలు అంటే అభిమానం చూపిస్తున్నారు, ఇవన్నీ ఉన్నాయి. కానీ ఇదివరకు లాగా గొడవలు కానివ్వండి లేకపోతే ఇష్యూస్ కానివ్వండి అలాంటివి అసలు ఏమీ గారు లేవు. ఒక మైండ్ సెట్కి వచ్చేసారు. ఏమొచ్చారంటే డిగ్రీ లేకపోతే ఇంజనీరింగ్ అయిపోగానే అమెరికా వెళ్ళాలి, హైదరాబాద్ వెళ్ళాలి, లేకపోతే బెంగళూరు వెళ్ళాలి, లేకపోతే ఇక్కడే ఒక వ్యాపారం పెట్టుకోవాలి, ఇక్కడే ఒక కంపెనీ ఏదన్నా ఆంధ్రప్రదేశ్లో ఒక కంపెనీ చేయాలని చెప్పిన జనాల మైండ్ సెట్ మారిపోయింది. ఇదివరకు వేరే విధంగా ఉండేది, ఇప్పుడు అలాంటి మైండ్ సెట్ లేదు. అదేవిధంగా ఆ ఇష్యూస్ గారు పెద్ద ఏం లేవు. బాగా తగ్గిపోయాయి. ఇప్పుడు అందరూ అభివృద్ధి డెవలప్మెంట్ వైపే చూస్తున్నారంటారు. అందరూ గారా మనకేం జరుగుతుంది, మనం ఎలా ఉన్నాం, మన పరిసర ప్రాంతాలు ఎలా ఉన్నాయి అనే ఆలోచనలోకి వెళ్ళిపోయారు. కాబట్టి ఇదివరకు ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు చెప్పే విధంగా అవి ఉన్నాయి అని చెప్పని అలాంటి పరిస్థితులు అయితే ఏమి లేవు. ఎలా ఉందండి ఈసారి ప్రత్యర్థి ఈక్వేషన్? అంటే ఇక్కడ మంచి నాయకులు, గారితేరు నాయకులు అక్కడ మీ ప్రత్యర్థి ఈ నియోజకవర్గంలో గద్దె రామ్మోహన్ గారి గురించి చెప్పాలంటే ఆయన పైకి అలాగే కనపడతారు. కానీ వెనకమాల రామ్మోహన్ రావు గారు అనేది డిఫరెంట్. రామ్మోహన్ రావు గారు పైకి కలజోడు పెట్టుకుంటారు, నీట్గా రెడీ అవుతారు. ఈ 10 సంవత్సరాల్లో ఒక్క డెవలప్మెంట్ కార్యక్రమం అంటే నేను పలానా కార్యక్రమం చేశానని చెప్పని చెప్పుకోవటానికి ఒక్క కార్యక్రమం ద్వారా తెలుగుదేశం పార్టీ రామ్మోహన్ రావు గారి ఆధ్వర్యంలో జరగల. ఆయన ఒక డిఫరెంట్ క్యాండిడేట్. అంటే ఏ పని చేయరు, ఏదో పైన వాళ్ళకి సంబంధించిన మీడియాలో కనపడతా, లేకపోతే ఏదన్నా కార్యక్రమాలు ఉంటే గంట సేపు నుంచి ఉంటారు. కానీ ఒక సంక్షేమ కార్యక్రమం జనాలకు అందిద్దాం కానీ ఒక అభివృద్ధి కార్యక్రమం చేద్దామని చెప్పాను. కానీ గత 5 years అంతగా ఇది చేస్తాం వల్ల మొన్న 5 years అదే చేశారు. లాస్ట్ టైం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టైంలో ఏంటంటే క్యాండిడేట్ లాస్ట్ మూమెంట్ క్యాండిడేట్ వల్ల ప్లస్ ఆయన ఏంటంటే కార్పొరేటర్గా ఉండి ఒక్కసారిగా ఎమ్మెల్యే టికెట్ ఇచ్చేసరికి జనాలు యాక్సెప్ట్ చేయకపోవటం వల్ల రామ్మోహన్ అనే వ్యక్తి గెలిచారు. కానీ ఈసారి అలాంటి పరిస్థితులు ఎందుకంటే జనాల దగ్గర నిజం తెలిసింది. అంటే ఆయన మనస్తత్వం ఏంటి, ఆయన ఏంటి, కేవలం మాటలు చెప్పి బతికేస్తున్నారు, కాలం గడిపేస్తున్నారు, అబద్ధాలు చెప్తున్నారు. ప్లస్ ఆయన ఒక డిఫరెంట్ మెంటాలిటీ. మీకు పైకి కనిపించే రామ్మోహన్ ఒకలాగా ఉంటారు, బ్యాక్ ఎండ్ రామ్మోహన్ డిఫరెంట్. అసలు ఆ నిజ స్వరూపాలన్నీ కూడా వాళ్ళ పార్టీ వాళ్ళకి మాకు తెలుసు. పైకి మాత్రం మహాత్మా గాంధీ లాగా ఉంటారు, కానీ బ్యాక్ ఎండ్ రామ్మోహన్ రావు అనేది చాలా డిఫరెంట్. ఆయన అంటే ఒక సామెత ఉంటుంది కదా, కొంతమంది తరిగొట్టేసి పొడిస్తే నిప్పు గారు తెలియదని చెప్పని ఆ రకమైన వ్యక్తి రామ్మోహన్. అది ఈసారి అంటే మీవి చాలా వీడియోలు ఈ మధ్య వైరల్ అవుతున్నాయి చూస్తాం. మీరు పంచులు ప్రతిస్పందనలు అన్నీ కూడా దేవినేని ఉమ్మగారు చాలా స్ట్రాంగ్ స్టేట్మెంట్స్ చేసినట్టున్నారు ఈ మధ్యకాలంలో. ఇక్కడ అంటే మీ గురించి మీ రాక కూడా మైలవరంలోనే ప్రస్తుతానికి అవకాశం లేదు, దిక్కు లేదు. 5 సంవత్సరాలు మంత్రిగా పనిచేసి ఈరోజు వాళ్ళ పార్టీలో టికెట్ వచ్చే పరిస్థితిలో గారు లేరు. అలాంటి ఆయన వచ్చి తూర్పు నియోజకవర్గంలో మేము అది చేస్తాం ఇది చేస్తాం అంటే నియోజకవర్గ ప్రజానీకం కానివ్వండి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కానివ్వండి ఎందుకు యాక్సెప్ట్ చేస్తారు? ఈరోజు ఆయన మైలవరంలో ఆయన రాజకీయం అక్కడ చేసుకోవాలి. కానీ ఈరోజు విజయవాడ నగరానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, లేకపోతే మమ్మల్ని, మా నాయకుల్ని, మా కార్యకర్తల్ని కనుక విమర్శిస్తే ఎవరు కూడా యాక్సెప్ట్ చేయరు. సో ఇక్కడికి వచ్చి మాట్లాడినా, ఎక్కడికి వెళ్ళి మాట్లాడినా ఈరోజు చంద్రబాబే ఆయన నమ్మే పరిస్థితిలో లేరు. కాబట్టి
ఆయన గురించి పెద్ద పట్టించుకోవాల్సిన అవసరం లేదంటారు. అవసరం లేదు. కానీ ఒక మాట వాస్తవం అండి, మీరు యువకుడు కదా, మన అవినాష్ బరిలోకి దిగారు ఇలాగా అని నలుగురు ఐదుగురితో మాట్లాడితే ఒక మాట అన్నారు, మీరు ఎవరొచ్చి అడిగినా సాయం చేస్తారని చెప్పి. తప్పకుండానంటే ఎక్కడి నుంచి వస్తుంది అది, అంటే మీ మనస్తత్వం అది నాన్నగారి? బేసిక్గా మాది పొలిటికల్. అవును, కంప్లీట్లీ పొలిటికల్, కంప్లీట్లీ పొలిటికల్. నేను రోజుకి 24 గంటల్లో నేను ఉదయం 4ంటికి లేస్తాను, ఎగ్జాక్ట్ 4 డైలీ. అప్పటి నుంచి ఉన్న ఆచారం అది కదా. నెహ్రూ గారు 2:30కి లేసేవారు, నేను 4ంటికి లేస్తాను. ఈ రోజుకి నా డే స్టార్ట్ అయ్యేది 4 o'clock స్టార్ట్ అవుతుంది. బై 7 o'clock నేను కిందకు వచ్చేస్తాను. ఎందుకంటే మా చుట్టుపక్కల కొండ ప్రాంతం కానివ్వండి, వీళ్ళందరూ పనులకి వెళ్తా వాళ్ళకి ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా, లేకపోతే వాళ్ళకి ప్రభుత్వం నుంచి కావాల్సిన పనులు ఉన్నాయంటే మాత్రం ఉదయం 6:30 ఇంటికి వచ్చేస్తారు. కాబట్టి బై 7 o'clock నేను అవైలబిలిటీలో ఉంటాను. అందరి గ్రీవెన్స్ అన్నీ గారు తీసుకుని మళ్ళీ రాత్రి 9:30, 10 వరకు నేనేం కాఫీ తాగను, టీ తాగను, ఒక్కబొరు వేసుకొని ముందు సిగరెట్ అలవాట్లు లేవు, రాత్రిపూట వెళ్ళి అక్కడ నాకు కూర్చుందామని చెప్పిన అలవాట్లు లేవు. ఏదైనా నేను పొలిటికల్ లైఫ్లో ఉంటాను కాబట్టి 5 times ఈ జిల్లాలో ఎవరికి రాని అదృష్టం నెహ్రూ గారికి వచ్చింది. 5 సార్లు ఎమ్మెల్యేగా ఆయన ఎన్నికయ్యారు, 5 సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. కాబట్టి ఆయన ఒక దాన్ని కంటిన్యూ చేయాలి, ఎవరైతే ఆయన సపోర్ట్ చేశారో ఆ ప్రజలకి అండగా ఉండాలని చెప్పని నెహ్రూ గారు చనిపోయిన తర్వాత ఆయన పేరు మీద చారిటబుల్ ట్రస్ట్ అనేది ఒకటి ఏర్పాటు చేశాను. ప్లస్ మన ఇంటికి ఎవరు వచ్చినా పార్టీలతో సంబంధం లేదు, కులాలు మతాలతో సంబంధం లేదు, చివరికి నా శత్రువు నా ఇంటికి వచ్చి నాకు ఈ పని కావాలంటే మాత్రం తప్పకుండా నేను చేసి పంపించేస్తా. ఎందుకంటే నాకు నేర్పించింది కదా నెహ్రూ గారే. ఆయన ఒకటే అన్నారు, శత్రువు అనేవాళ్ళు మన ఇంటికి రాకూడదు, ఒకవేళ వచ్చారు అంటే మాత్రం ఎంతో అవసరం ఉంటే వచ్చుంటారు, ఎంత అవసరం ఉంటే వచ్చుంటారు మాత్రం తప్పకుండా అతనికి పని చేసి పంపించాలి. తను వచ్చారు కాబట్టి నెగ్లెక్ట్ చేస్తాం కానివ్వండి, లేకపోతే నువ్వు నా శత్రువు కదా అని చెప్పని మనం ఎప్పుడు బిహేవ్ చేయకూడదు అని చెప్పని నిజంగా నెహ్రూ గారు అంటే ఆయన జీవితంలో ఎన్నో ఇబ్బందులు కష్టాలు పడ్డారు. అవునవును, అంత కష్టపడిన వాళ్ళు ద్వారా నెహ్రూ గారి దగ్గరికి వచ్చి సాయం అడిగితే పనిచేసిన వ్యక్తి నెహ్రూ గారు. నేను కలర్ చూశాను. సో ఒక నమ్మకం, మేమన్నా లేకపోతే మా ఇల్లు అన్న ఒక నమ్మకం, అరే మనం వెళ్తే హెల్ప్ చేస్తారా అని చెప్పని. కాబట్టి ఒక పక్క సేవా కార్యక్రమాలు, ఎవరన్నా మాకు పలానా ఇబ్బంది అని చెప్పని పార్టీలతో కులంతో సంబంధం లేకపోయినా వచ్చినా ప్రతి ఒక్కరికి గారా మీరు హెల్ప్ చేస్తారు, పని చేసి పంపిస్తారు. నా వరకు నేను చేయగల సాయం మొత్తం చేసి పంపిస్తాను.